హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ ద సమ్మర్ హికారు డైడ్ మన ముందుకైతే వచ్చేసింది. ఈ యానిమే గురించి నేను ఆల్మోస్ట్ యానిమే ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన కానించి హైప్ ఇస్తూనే ఉన్నా. ఎందుకంటే ఈ మాంగా నాకు చాలా ఇష్టం. అండ్ ఈ మాంగా అడాప్టేషన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ అండ్ దీని గురించి మీకు కూడా చాలాసార్లు చెప్పాను వీడియోస్లో. మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఫైనల్లీ జూలై 5th అయితే ఇది నెట్ఫ్లిక్స్లో ఎపిసోడ్ 1 రిలీజ్ అయిపోయింది. ఎస్, సో ఇది చూసుకుంటే నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే అనమాట. ఓన్లీ నెట్ఫ్లిక్స్లోనే దొరుకుతుంది, మీకు ఎక్కడ దొరకదు. సో చూడాలనుకుంటే అక్కడే చూడాల్సి ఉంటుంది. అండ్ అలాగా వీళ్ళు ఏమీ డిలే చేయకుండా 1 week డైరెక్ట్గా ఎస్టర్డే అంటే జూలై 5th రిలీజ్ చేస్తారు. సో చూడాలనుకుంటే వాళ్ళు వెళ్ళిపోయి వెంటనే హ్యాపీగా ఎంజాయ్ చేసి చూసేయచ్చు. అండ్ దీంట్లో చూసుకుంటే టోటల్ 12 episodes అయితే ఉండబోతున్నాయి. ఆల్రెడీ ఎపిసోడ్ 1 వచ్చింది. ఎవ్రీ వీక్ ఒక కొత్త ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది. బికాస్ దీని ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో మీకు డిలేస్ ఏమి ఉండవు. 12 episodes నాన్ స్టాప్గా అయితే వచ్చేస్తాయి ఎవ్రీ వీక్. సో ఇక ఇది చూసుకుంటే మనకి స్టూడియో సివై గేమ్స్ పిక్చర్ నుంచి అయితే వచ్చింది, మాంగా నుంచి అయితే అడాప్ట్ చేశారు. సో వన్ థింగ్ అయితే చెప్తున్నాను, ఇక్కడ ఫస్ట్ యానిమే ఎపిసోడ్ 1 రివ్యూ మాట్లాడుకుంటే ముందు ఈ స్టూడియో గురించి మాట్లాడుకుందాం. సివై గేమ్స్ పిక్చర్స్ రీసెంట్గానే ఫౌండ్ అయింది. రీసెంట్గానే వాళ్ళు బయటకు వచ్చారు బాగా. లైక్ మంచి మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు అండ్ అన్నీ కూడా హై క్వాలిటీలో డెలివర్ చేస్తున్నారు. బికాస్ వీళ్ళ దగ్గర పెద్ద గేమింగ్ స్టూడియోనే వీళ్ళకి బడ్జెట్ ఇస్తుంది. సో కాబట్టి వీళ్ళు ఎక్కువగా హై క్వాలిటీ చూపించగలరు, అది వేరే థింగ్ అనుకోండి. బట్ స్టిల్ అండ్ దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు తీసుకుంటే ప్రతి ప్రాజెక్ట్ కూడా చూసుకుంటే చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. అట్ ద సేమ్ టైము మంచి ప్యాషన్ తోటి చేస్తున్నారు. లైక్ ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా వీళ్ళు పాపులారిటీ గురించి ఆలోచించుకోకుండా మంచి మంచి స్టోరీస్ని హై క్వాలిటీలో ప్రొడ్యూస్ చేసి జనాల దగ్గరికి తీసుకెళ్లాలని ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తోటి అయితే దిగారు స్టూడియో. అండ్ దే డూయింగ్ గ్రేట్ జాబ్. వీళ్ళ దగ్గర కూడా ఒక పాపులర్ మాంగా ఉంది, అదే కగురబచ్చి, అది వాళ్ళే చేస్తుంది. సో ఆబ్వియస్లీ అది కూడా ఎదిరిపోతుంది. బట్ ఇక్కడ ద సమ్మర్ హికారు డైడ్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇది యాక్చువల్గా అడాప్ట్ చేయడం అనేది ఒక రిస్కీ గేమ్ అనే చెప్పాలి. ఎందుకంటే హారర్ మాంగాస్ని యానిమే కింద అడాప్ట్ చేసినప్పుడు ఏ హారర్ యానిమే కూడా సక్సెస్ అవ్వలేదు. 1 or 2 సక్సెస్ అయి ఉండొచ్చు, బట్ అవి కంప్లీట్ హారర్ కాదు, అవి వేరే రకంగా ఉంటాయి. కాబట్టి ఎక్కడ చూసుకుంటే ద సమ్మర్ హికారు డైడ్ మేబీ అవ్వచ్చు. ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే స్టూడియో సివై గేమ్స్ పిక్చర్స్ నైల్డ్ ఇట్, లైక్ లిటరల్లీ నైల్డ్ ఇట్. అండ్ ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉజుమాకి లాగా సెకండ్ ఎపిసోడ్ నుంచి నాశనం అవుతుందేమో. ఎందుకంటే ఇక్కడేం స్టాఫ్ మారట్లేదు, త్రూ ద సీజన్ వాళ్ళే ఉంటున్నారు. అండ్ ఇది చూసుకుంటే కలర్లోనే వస్తుంది. అండ్ ఆ కలర్లో ఉన్నా కానీ వాళ్ళు అంత బాగా ఎలా చేశారో ఆ క్రీపీనెస్ అనేది నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. మాంగా చదివినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో యానిమే చూస్తున్నంతసేపు కూడా నాకు అదే ఫీలింగ్ కలిగించింది. ఎందుకంటే ది సమ్మర్ హికారు డైడ్లో ఉండే గొప్పతనం ఏంటి, ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, వాటిని చూపించే విధానంలోనే క్రీపీనెస్ అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ ఆకారం అండ్ అన్నీ కూడా యానిమేలో అదిరిపోయాయి అనమాట. వీళ్ళు ఫస్ట్ ప్రెమిస్ మాట్లాడుకొని ఎపిసోడ్ 1 డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మన మెయిన్ హీరోలు ఇద్దరు ఉంటారనమాట. సో హికారు అండ్ యోషికి. సో ఇక్కడ హికారు పేరు అన్నారు కదా, ద సమ్మర్ హికారు డైడ్ టైటిల్లోనే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే హికారు ఒకరోజు కొండల్లోకి వెళ్ళి మిస్ అయిపోతాడు, అంటే మౌంటైన్స్లో మిస్ అయిపోతాడు. 1 week వరకు ఎంతమంది వెతికినా కనపడ్డాడు. బట్ ఒకరోజు సడన్గా కనిపిస్తాడు అండ్ తను వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ అయిన యోషికి తోటి అయితే వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కూడా చాలా క్లోజ్ అనమాట. వాళ్ళ లైఫ్ అంతా కూడా ది బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కలిసే పెరిగారు, కలిసే ఉన్నారు, మొత్తం వాళ్ళంతా చాలా క్లోజ్. సో అటువంటి వాళ్ళ దగ్గర యోషికి ఆబ్వియస్లీ అర్థమవుతుంది హికారులో ఏదైనా చేంజ్ ఉంటాయి కదా. సో తను 1 week మౌంటైన్లో మిస్ అయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత తనలో చాలా చేంజెస్ ఉంటాయి. అండ్ అవి చూసి యోషికి ఒకరోజు ఒక మాట అంటాడు, లైక్ నేను చూస్తే అసలు హికారు ఏనా నువ్వు అన్నట్టు అడుగుతాడు. అండ్ ఆ తర్వాత నుంచి స్టోరీ ముందుకు ఎలా వెళ్తుంది, అసలు ఆ 1 weekలో ఏం జరుగుతుంది అనేది స్టోరీ ఉంటుంది. లెట్ మీ టెల్ యూ, ద సమ్మర్ హికారు డైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాంగాస్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ దాన్ని ఇక్కడ చూసుకుంటే సివై గేమ్స్ మంచి అడాప్టేషన్ అయితే ఇచ్చేటట్టున్నారు. సో దీన్ని మిస్ అవ్వకండి. ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నాకు అదే కలిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా చూసుకుంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మనం మాట్లాడుకుంటే ప్రాపర్గా అడాప్ట్ చేశారు. ఏదైతే నేను మాంగా చదివానో ఇక్కడ ఎండ్ అయితే ఎపిసోడ్ బాగుంటుందని అనుకుంటున్నాను, అండ్ అక్కడే ఏం చేశారు. ఎందుకంటే ఆ ఎపిసోడ్ 1 ఎండ్ అయ్యే విధానం అదిరిపోతుంది. అండ్ మీకు కైండ్ ఆఫ్ క్లూలెస్గా అయితే మారిపోతారనమాట ఎపిసోడ్ చూసినప్పుడు, అలా ఉంటుంది. సో దే డిడ్ ఏ గ్రేట్ జాబ్ అడాప్ట్ చేసే విధానాన్ని చూసుకుంటే. ఎక్కడ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఎక్కువ అడాప్ట్ చేయాలన్నట్టుగా కాకుండా ప్రాపర్ పేసింగ్ తోటి ప్రాపర్గా అయితే అడాప్ట్ చేశారు. అండ్ ఎపిసోడ్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే డైరెక్షన్ని. అబ్జల్యూట్లీ గ్రేట్ అనమాట. ఎందుకంటే
మీకు హారర్ యానిమేస్కి డైరెక్షన్ ఈజ్ ద కీ పాయింట్. అది ప్రాపర్గా ఉంటేనే సిరీస్ హిట్ అవుతుంది, కనెక్ట్ అవ్వగలరు ఫ్యాన్స్ చూసుకుంటే. అండ్ ఇక్కడ వాళ్ళు ది బెస్ట్ వేలో చూపించారు డైరెక్షన్ వైజ్గా చూసుకుంటే. ఎందుకంటే మనకి ఎపిసోడ్లో చాలా కట్ సీన్స్ ఉంటాయి, అండ్ ఆ కట్ సీన్స్ ఎక్కడ కూడా లెఫ్ట్ అవుట్ అయిపోయిన ఫీలింగ్ కలగదు. చాలా బాగా డైరెక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైము ఆర్ట్ని చూపించిన విధానం, సమ్మర్ హికారు డైడ్ ఆర్ట్ కూడా చాలా డిఫరెంట్ అండ్ క్రీపీగా ఉంటుంది. అండ్ దాన్ని ఎంతో బాగా ప్రజెంట్ చేయడమే కాకుండా సీన్ టు సీన్ కట్ అయ్యేటప్పుడు వచ్చే ఆ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి నాకు చాలా బాగా అనిపించాయి, ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో. ఎందుకంటే అక్కడ డైలాగ్స్ కట్టు ఉండాలి, అండ్ అవి కూడా చూసుకుంటే చూడడానికి బాగుండాలి. అంటే ఏంటంటే గ్రేట్ జాబ్. మాంగాలో ఆ ఫీలింగ్ కలగలేదు, ఇక్కడ నాకు అది కదిలింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎపిసోడ్ని అయితే బెస్ట్ వేలో అయితే పోర్ట్రే చేశారు, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇక యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే యానిమేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేషన్స్ ఆఫ్ ఆల్ టైమ్, ఎస్పెషల్లీ CGI. CY గేమ్స్ పిక్చర్స్ వాళ్ళు పెట్టింది పేరు ఏంటంటే బోత్ CGI అండ్ 2D యానిమేషన్ రెండు ఎదిరిపోతాయి వాళ్ళ దగ్గర. బట్ ఇక్కడ చూసుకుంటే CGI క్రేజీలో స్టాండ్అవుట్ అయిపోయింది. ఎందుకంటే ద సమ్మర్ హికారు డైడ్లో 2D యానిమేషన్ అంత హెవీగా ఏమి ఉండదు, సింపుల్ యాక్షన్ యానిమేషన్స్ ఉంటాయి, క్యారెక్టర్ యానిమేషన్ సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ బెస్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ బాగుండాలి, ఎందుకంటే అది ఒక విలేజ్లో ఉంటుంది కాబట్టి స్టోరీ. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్లు అద్దరిపోయాయి, ఎస్పెషల్లీ కొన్ని వస్తువులు యానిమేట్ చేసిన విధానం CGI అయితే ఏమాత్రం తీసుకోదు, క్లాస్ అంతే క్లాస్, అద్దరిపోయింది భయ్య. నాకైతే చాలా బాగా అనిపించింది CGI. అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ యానిమేషన్స్ చాలా బాగున్నాయి, ఎందుకంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతాయి. ఐ మీన్ CY గేమ్స్ పిక్చర్సే ఒక పెద్ద గేమింగ్ కంపెనీ ఫౌండ్ చేసింది. సో కాబట్టి వాళ్ళకి బడ్జెట్ అన్లిమిటెడ్ ఉంటుంది, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ టైం ఉండాలి, అట్ ద సేమ్ టైం బడ్జెట్ కూడా ఉండాలి, అప్పుడు ఎక్కువ మందిని హైర్ చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ CY గేమ్స్ దగ్గర రెండు ఉన్నాయి. సో వాళ్ళు అయితే ది బెస్ట్ వేలో అయితే దీన్ని అడాప్ట్ చేశారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. యానిమేషన్ అయితే అదిరిపోయింది. ఇక వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే ఇది బెస్ట్ భయ్య. నాకు ఈ ఎపిసోడ్ 1లో చూసిన తర్వాత నాకు కలిగింది ఏంటంటే యానిమేషన్ ఆల్రెడీ బాగుంది, కలర్ కాంట్రాస్ట్ అదిరిపోయింది అనుకునే లోపే ఆ వాయిస్ యాక్టింగ్ బాబా ఈ సీజన్లో వచ్చిన వాటిలో బెస్ట్ వాయిస్ యాక్టింగ్ ఈ సిరీస్లోనే ఉంది. ఎందుకంటే ద సమ్మర్ హికారు డైడ్లో ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో చాలా హెవీగా ఉంటాయి. అవే కొన్నిసార్లు క్రీపీనెస్ని అయితే కలిగిస్తే మనకి చూసేటప్పుడు సిరీస్, అరే ఈడేంట్రా ఇలా ఉన్నాడు, ఈడ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా అన్నట్టుగా. సో వాటికి తగ్గట్టుగానే వాయిస్ యాక్టింగ్ ఇవ్వడం అస్సలు అబ్బా అద్దరిపోయింది భయ్య. ఒక సీన్ ఉంటుంది, సో లైక్ ఇక్కడ ఇద్దరి మధ్య యుషుకి మధ్య హికారు మధ్య ఒక సీన్ ఉంటుంది. సో ఆ సీన్లో ఉండే వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్లో అబ్బా అదిరిపోయింది వాయిస్ యాక్టింగ్. దే డిడ్ ఏ గ్రేట్ జాబ్, 10/10. అయితే వాయిస్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం, చాలామంది తెలుగు డబ్బు అడుగుతారు. ఆబ్వియస్లీ తెలుగు డబ్బు లేదు మ్యాక్సిమం రాదు. నెట్ఫ్లిక్స్ భయ్య, మనకు తెలుగు డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తామో చెప్పండి వాళ్ళ దగ్గర నుంచి, మ్యాక్సిమం కష్టమే. అండ్ ఇప్పుడు మనం మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్లో మనకు ఓఎస్టీలు పెద్ద ఏం లేవు ఎపిసోడ్లో, ఎందుకంటే ఈ సిరీస్లో కూడా చూసుకుంటే ఆ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఇట్ గ్రేట్ జాబ్. హెవీగా మ్యూజిక్ యూజ్ చేయకుండా ఎక్కడెక్కడ యూజ్ చేయాలో, ఎక్కడెక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ వాడాలో అక్కడే వాడారు. అండ్ ఎపిసోడ్ మొత్తం కూడా చాలా బాగా అనిపించింది. సోఫర్ పెద్ద మ్యూజిక్ అయితే హైలైట్ అయింది ఏం లేదు మాట్లాడుకోవడానికి, బట్ ఎఫెక్ట్స్ అయితే సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, చాలా నీట్గా అయితే అప్లై చేశారు మంచి సీన్స్లో చూసుకుంటే. సో ఓపెనింగ్ అండ్ ఎండింగ్ కూడా ఏమీ లేవు దీనికి చూసుకుంటే. ఎపిసోడ్ 1లో ఓపెనింగ్ లేదు, ఎండింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎండింగ్లో మనకి క్రెడిట్స్ పడేటప్పుడు కూడా సీనే జరుగుతుంది. మేబీ మొత్తం అలాగే ఉంటుందా సిరీస్ అంతా, ఓపెనింగ్ ఎండింగ్ లేకుండా, లేకపోతే ఓపెనింగ్ అయినా ఎండింగ్ అయినా ఉంటాయో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూడాల్సి ఉంటుంది. బట్ ఫర్ నౌ ఆ రెండు అయితే లేవన్నమాట. సో ఇది ఎపిసోడ్ 1 రివ్యూ. నేను చెప్పాలనుకుంది ఒకటే చెప్తున్నాను, ద సమ్మర్ హికారు డైడ్ ఈజ్ డెఫినెట్లీ అప్ దేర్. ఎలా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేషన్ చెప్పుకుంటాం కదా, ఎపిసోడ్ 1 అయితే అక్కడే ఉంది. ఐ జస్ట్ హోప్ అన్ని హారర్ యానిమేస్ ఇలాగే నాశనం అయిపోయాయి. ఫస్ట్ 1, 2 బాగుండి తర్వాత కూని అయిపోయాయి. ఇక్కడైతే అది జరగదని కోరుకుందాం, మ్యాక్సిమం జరగదు CY గేమ్స్ కాబట్టి. బట్ ఐ స్టిల్ హోప్ వాళ్ళు అలాగ జరగకుండా ప్రాపర్ అడాప్టేషన్ ఇచ్చి దీన్ని అయితే మంచి హైలో నించోబెట్టాలని కోరుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, అందుకోకుండా ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. అండ్ నెక్స్ట్ గచ్చి ఒకటో వీడియోతో కలుద్దాం. బై.